ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఎంత దూరం వెళ్ళిందంటే సిదిరి అప్పలరాజుని ఆయన కొడుకు జీవితాన్ని ఆల్మోస్ట్ చిదివేశాడు. వినడానికి కొంచెం వేరేలాగున్నా నిజం అవునా కాదు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సిదిరి అప్పలరాజు నేను మరలా చెక్ చేశాను. మనిషికి మంచి పేరంట, రాజకీయాలకు రానంత వరకు. రాజకీయాలకు కూడా మంచి పేరు ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పిచ్చు కోతలు కుయినంత వరకు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిని పిచ్చోడు అంటూ, సైకో అంటూ, మెంటల్ ఎక్కిందంటూ అసలు ఆ వీడియో చూస్తే నాగా కంపరం ముట్టింది. ఇతని గురించారా బాబు మీరు పాజిటివ్ చెప్తున్నారని చెప్పేసి పలాసోళ్ళని అంటే, లేదండి సిదిరి అప్పలరాజు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు, మత్స్యకార కుటుంబం, కష్టపడి చదివాడు, డాక్టర్లు టాపర్ అండి తను. ఆ తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రిలో చేశాడు, మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాడు. ఆ తర్వాత వచ్చేసి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ పెట్టుకున్నాడు. దెన్ అక్కడ కూడా మంచి పేరు వచ్చింది, మంచి మనోడికి లాభాలు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, ఆ పాదయాత్ర చేసే సమయంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఆ ఏరియాలో ఎవరు ఏంటంటే కుర్రోడు, మనిషి మంచోడు, డాక్టర్ అని అన్నారు. ఇక దాంతో సీట్ ఇచ్చాడు, లక్కీలు గెలిచాడు 2019లో. ఇక ఆ తర్వాత మంత్రిని కూడా చేశాడు. అందరూ షఫిల్ చేస్తూ మారుస్తున్నారు, కానీ కొంతమంది మార్చలేదు కదా, అలా అప్పలరాజు కూడా మార్చలేదు. ఇక ఆ తర్వాత అప్పలరాజు చెలరేగిపోయాడు. అనరాని మాటలు చంద్రబాబుని అంటూ ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇప్పటికీ సిదిరి అప్పలరాజుకి రెస్పెక్ట్ ఇస్తారు. దానివల్లే మొన్న వాళ్ళ కొడుకు వేరే అతను గుద్దితే ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ ఆయన సస్పెండ్ చేయడం కాదు, ఏకంగా వీఆర్కి అటాచ్ చేశారు, వేకెంట్ రిజర్వ్. ఆ ఎస్ఐ ఆ రోజు విధులలో ఉండి నైట్ పెట్రోలింగ్లో ఉండి కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్పించేశాడు సిదిరి అప్పలరాజు కొడుకుని. దాంతో ఈ వైసీపీ నాయకుడి యొక్క కొడుకు సిద్ధార్థ అనే కుర్రాడిని పంపించి లొంగిపోరా బాబు అంటే అతను లొంగిపోయాడు. ఏంటంటే నేనే గుద్దా అన్నాడు. ఈలోపు సిదిరి అప్పలరాజు కొడుకు ఏం చేశాడు, సిదిరి అప్పలరాజు దగ్గరుండి మరి ఆసుపత్రికి తీసుకెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రికి ట్రీట్మెంట్ ఇప్పించి పట్టుకెళ్ళాడు. ముందు ఈ సిదిరి అప్పలరాజు కొడుకు దానయ్య అనబడే యాదవ్ కులస్తుండి, పాప గొర్రెల కాపరి, ఆయన గుద్దటానికి ముందు పెట్రోల్ బంక్ వెళ్ళాడు. సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఈయన్ని గుద్దాడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఈలోపు సిద్ధార్థ్ వచ్చి నేనే గుద్దాను అన్నాడు. పోలీసులు ఓకే అన్నారు. ఈలోపు సిద్ధార్థ్ స్టేషన్ పిలిచి పంపించేశారు. ఎంతలో సిదిరి అప్పలరాజు తన కొడుకు తీసుకు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు, ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాడు. సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈలోపు దానయ్య కుటుంబంతో ఈ వైసీపీ నాయకుడు గుద్దింది నా కొడుకే అంటూ బేరసారాలు మాట్లాడి 8.5 లక్షలు 9 లక్షలు డీల్ మాట్లాడుకొని అందులో ₹1,00,000 ఎంత ఇచ్చి, ఎంత దుర్మార్గులంటే పాపం దానయ్య భార్య పేరు ద్రౌపది, దానయ్యకి అమ్మగారు ఉన్నారు కదా, కాకమ్మ సమేత పేరు, పెద్దావిడ పేరు. అసలు ఆమె చెప్పింది ఒక్కొక్కసారి వింటూ ఉంటే రక్తం మరిగిపోయింది అనమాట. ఆమంట ఎవరు, దానయ్య భార్య ఈ సిదిరి అప్పలరాజు కుటుంబంలో కానీ లేదంటే ఆ వైసీపీ నాయకుడి కుటుంబంలో కానట పని మనిషిగా జాయిన్ అవ్వాలట. వాళ్ళ ఇంట్లో పని చేయాలంట. పని చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈ డబ్బులు ఇస్తారంట. భర్తను చంపింది కాక మరల డబ్బు రేటు కట్టి మరలా గుద్దినోడిని మార్చేసి మరలా ఈ ఆడ మనిషిని మా ఇంట్లో పనికిరా అని చెప్పేసి రాసుకోవటం అంట. ఇక ఈలోపు వాళ్ళకి వీళ్ళకి తెలిసిపోయింది, సస్యమేర అన్నారు. ఇక ఊరుకునేది లేదు, నిరాహార దీక్షలు అనేటప్పటికి ఇక అప్పుడు సిదిరి అప్పలరాజు కొడుకుని పంపించాడు. మరల ఇక్కడ గేమ్ ఆడాడు. సిదిరి అప్పలరాజు కొడుకు ముందు నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చాడు. ట్రీట్మెంట్ ఏమంటారు, టెస్టులు అవన్నీ చేశారు. జైలుకి పంపించారు, రిమాండ్. ఇక అక్కడ మరలా మొదలెట్టాడు. ఏమని సిదిరి అప్పలరాజు సైకిల్ చేసి చెప్పాడు, తల కానీ సంథింగ్ అంటే బాడీలో తేడా కొడుతున్నట్టు బిల్డప్ ఎవరా బాబు అని చెప్తే ఇతను ఆ కొడుకు దట్ మీన్స్ సిదిరి అప్పలరాజు వాళ్ళ అబ్బాయి ఆ రకంగా ఆరవర్మ ఏదో పేరు, ఆ రకంగా హడావుడి చేశాడు. మైకంలోనో సంథింగ్ వేరేలాగానో మొత్తం నటన. ఆ నటన చూసేసి అక్కడ పోలీసులు భయపడిపోయి ఆసుపత్రి పట్టుకొచ్చారు. ఆసుపత్రి పట్టుకొచ్చినప్పుడు ఎలా పట్టుకొచ్చారు, దాని స్ట్రెచర్ అయినా అంటారు, కూర్చునేది వీల్ చైర్, దానిలో కూర్చోబెట్టి తెచ్చారు. ఇక అక్కడ ఆసుపత్రిలో మరలా వీఐపీ ట్రీట్మెంట్ అంట. దాంతో జర్నలిస్టులు వాళ్ళు క్వశ్చన్ చేశారు, వీఐపీ ట్రీట్మెంట్ ఏంటి, అదని ఇదే. లేదు ఓన్లీ టెస్ట్ అన్నారు. తీరా అన్ని క్రాస్ చెక్ చేస్తే ఏ రోగం లేదు. మరలా ఇక్కడ సిదిరి అప్పలరాజు అనేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి డాక్టర్ ఉన్నాయంట అక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో. అతను చక్రం తిప్పుదామని చూశాడు. బట్ రూలింగ్ పార్టీ వేరు కదా, అండ్ మరో జర్నలిస్టులు ఊరుకున్నట్టు లేరు కదా, అండ్ ఒక మనిషిని చంపించాడు కదా. అసలు ఇన్ని నాటకాలు ఎట్టాడుతారా బాబు, జనాలు చీ కొడుతున్నారు కదా. దాంతో సైలెంట్గా మరలా జైలుకి వెళ్ళాడు. ఎందుకు, ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే సిదిరి అప్పలరాజు డాక్టర్ అవటం వల్ల ఏ సిమ్టమ్స్ వస్తే ఏ రోగానికి ట్రీట్మెంట్ అన్నట్టు బిల్డప్ ఇవ్వచ్చు, కొద్ది రోజుల పాటు ఈ ఆసుపత్రిలోని వీఐపీ రూమ్లో ఉంచవచ్చు.
ఇలా రకరకాలుగా ఆలోచించి మరలా ప్లాన్ చేశారు. సో సిదిరి అప్పలరాజు ప్లాన్ ఫెయిల్. ఇప్పుడు ఎక్యూజ్డ్ 1 వచ్చేసి గుద్దినటువంటి ఆరవ వర్మ, సిదిరి అప్పలరాజు కొడుకు. తర్వాత నేనే గుద్దని చెప్పేసి వెళ్ళి పట్టుబడ్డాడు. చూస్తారు ఒక అతను ఏటు మొదటి రోజుకు సాక్ష్యాలు తారుమారు చేయడం కావచ్చు, గుద్దినోడిని మార్చడం కావచ్చు, పోలీసులు తప్పుదో పట్టించడం కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసి డీల్ మాట్లాడుకోవడం కావచ్చు, ఏది విక్టిమ్ ఫ్యామిలీతో. ఇక ఆ తర్వాత వచ్చేసి లొంగిపోయినప్పుడు కూడా ఆ తర్వాత కూడా మరల నాటకం ఆడటం కావచ్చు, హెల్త్ బాగాలేదన్నట్టు. వీటన్నింటిలో ఎవర్రా మాస్టర్ ఇక్కడ అంటే సిదిరి అప్పలరాజు. సో ఎక్యూజ్డ్ 3 సిదిరి అప్పలరాజు. ఈ మధ్యలో డీల్ మాట్లాడి హడావుడు చేసి పోలీసులు మభ్యపెట్టిన వాళ్ళు ఎవర్రా అంటే వైసీపీ క్యాండిడేట్ ఇంకా అతను A4. సో ఎక్యూజ్డ్ 1 సిదిరి అప్పలరాజు కొడుకు, ఎక్యూజ్డ్ 3 సిదిరి అప్పలరాజు. సో ఇన్నాళ్ళు సిదిరి అప్పలరాజు ఏదైతే సంపాదించుకున్నాడో కీర్తి, మంచి పేరు అన్నీ కూడా మటాష్. జగన్మోహన్ రెడ్డి యొక్క దానికి ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు వైజాగ్లో మత్స్యకార కుటుంబాన్ని పరామర్శించాడు. వాళ్ళు అంటారు సముద్రంలో వేటకెళ్ళారు. ఈలోపు సంకేతాలు వచ్చాయి, అల్లకల్లం సముద్రం త్వరగా వచ్చేయండి. వాళ్ళు రిటర్న్ అవుతునుకున్న మూమెంట్లో పడవ తిరగబడింది. ఒక అతను కారు చిన్నయ్య ఎవరో ఒక అతను బయటపడ్డాడు పాపం, ఇంకో 6 చనిపోయారు. ట్రాన్స్పాండర్ అనేది సమ్ ఉంటుందండి, ఆ బటన్ అనేది ఉంటే దాన్ని కనుక నొక్కినట్టయితే ఇమీడియట్ కోస్ట్ గార్డులు కాపాడారు. అది వాళ్ళ దానిలో లేదు, అది వాళ్ళ మిస్టేక్. సరే, చాలా 90% బోట్స్కి అది లేదంట. ఎందుకంటే అది ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటని చెప్పేసి ఈ కోస్ట్ గార్డులు కనిపెడతారట. అందుకని చెప్పేసి మనం ఎక్కడున్నాం ఏంటో వాళ్ళకి చెప్పేది ఏంటని వీళ్ళు బటన్ అనేది పెట్టుకోలేదు. సరే, ఎనీవే విషయం తెలియగానే కోస్ట్ గార్డ్ వాళ్ళు వెళ్ళారు, సాయంత్రం ట్రై చేశారు. వాళ్ళు వెళ్ళలేదు, తెల్లరిందాక వాళ్ళు వెళ్ళలేదు. నానా హఠ చేసి నీ జగను చనిపోయిన కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి అన్నాడు. గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తే కాదు కదా 1,00,00,000 ఇవ్వాలి అన్నాడు. తర్వాత పాపం బ్రతికిన ఆయన వచ్చేసి నా బోట్ అంతా ఇదైపోయిందండి, నా వల్ల అవ్వట్లేదు, ఇప్పుడు బతకాలంటే ఏం లేదు నా దగ్గర అంటే, అవునా రేపు నేను వచ్చాక ఇస్తాను. ఎప్పుడు నేను వచ్చేది 3 సంవత్సరాల తర్వాత. ఏమండి, కోట్లకు అధిపతి ఒక పార్టీకి అధినేత, అప్పుడు ఏం చేయాలండి? అయ్యో గవర్నమెంట్ నీకు ఏమి ఇవ్వలేదా, పోనీలే ప్రాణాలతో బతికి బయటపడ్డావు, మా పార్టీ తరఫున 10 లక్షలు ఇస్తున్నా, మా పార్టీ తరఫున నీకు ఒక బోటు కొనిస్తా, ఒక మాట చెప్పాలి లేదు. రేపు మేము వచ్చాక చూసుకుందాం. మొన్న ఆ మధ్య కూడా ఎవరికో రోడ్డు ఎక్స్టెన్షన్లో ఇల్లు ఏదో పోయింది, రోడ్డు మీద పడ్డాడు. జగన్ కూడా పరామర్శించడానికి వెళ్ళాడు. సార్ నాకు ఇల్లు లేదు, నేను ఎక్కడ ఉండాలి సార్ అంటే, అవునా రేపు 3 సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చిందిరే అప్పుడు ఇల్లు ఇస్తా, మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలంటే నో ఆన్సర్. మొన్న ఆ ఊరికో రోగం వచ్చింది పాపం, వాళ్ళు వైసీపీ అభిమానులు. సార్ అంటే మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, ఆసుపత్రిలో ఉన్నారు, డబ్బులు అస్సలు లేవు సార్ ట్రీట్మెంట్ అంటే, అవునా మన ప్రభుత్వం వచ్చాక ట్రీట్మెంట్ చేయించిందిలే అమ్మా. సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ సార్ చచ్చిపోయి ఉన్నారంటే నో ఆన్సర్, సైలెన్స్. సరే, చెప్తూ పోతే ఈ మనిషి అసలు ఏం చేస్తాడు ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సరే, ఇక్కడేమో మరణించిన కుటుంబాలకు సంబంధించి వాతావరణ ప్రభావంలో మరణించిన కుటుంబాలకి ప్రభుత్వం ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. అది ప్రభుత్వం చేసిన హత్యలు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఆయన ఉద్దేశం. బట్ ఇక్కడ వాళ్ళ పార్టీ నాయకుడి యొక్క కొడుకు గుద్ది ఒక మనిషిని చంపితే 10 సంవత్సరాల పిల్లవాడు తెలిసి తెలియక యాక్సిడెంట్ చేశాడు, అవతల చనిపోయాడు, అది కేసు పెడతారా? ఇది జగన్మోహన్ రెడ్డి అన్నది. వాళ్ళు యాక్సిడెంట్ చేసినందుకు కాదండి, జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడి చూసారు, అప్పుడు జనానికి చిర్రెత్తుకొచ్చింది అసలు. ఎంత అంటే ఇక లైఫ్లో సిదిరి అప్పలరాజు కోలుకోలేడు అన్నంతగా. సిదిరి అప్పలరాజు కొడుకు లైఫ్ జీవితాంతం ఇంక అతను ఇది వెంటాడిద్ది అన్నట్టుగా. అండ్ జగన్మోహన్ రెడ్డి ఇంకా రెచ్చగొట్టాడు, హత్య కేసు పెడతారు అద్దని ఇదని, అవి కూడా పెట్టేస్తున్నట్టున్నారు. సింపుల్గా ఇప్పుడు నేను చెప్పేది, తమ పార్టీ వాళ్ళ కొడుకులు ఏం చేసినా, తమ పార్టీ నాయకులు ఎవరైనా చంపినా అది కరెక్టే, దానివల్ల ఇబ్బంది ఏంటి, అవి జరుగుతూనే ఉంటాయి, చంపుతూనే ఉంటారు, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఇలా అంటాడు. వేరే వాళ్ళు కనుక ఏదైనా జరిగింది అనుకోండి, ఏంటి అయ్యో పాపం, అయ్యో ఇది అదా. మరలా చెప్తాను చూడండి, ఇక్కడ వీళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి జర్రదేమో జరిగినా సరే జరుగుతూనే ఉంటాయి, దానిలో ఇబ్బంది ఏంది అంటాడు. అదే ఎక్కడైనా సింపతి చూపాలి అన్నప్పుడు సింపతి చూపిస్తాడు. బట్ సింపతి చూపించాల్సిన సింపతి చూపించకపోగా మరలా ఎక్యూజ్డ్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ సిదిరి అప్పలరాజు విషయం ఏడో దొరికిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ ఈరోజు జనాలు చీ కొడుతున్నారండి. ఎంతగా అంటే ఇటువంటి వాళ్ళు ఎలారా రాజకీయాల్లో ఉన్నారు అండ్ ఇటువంటి పార్టీలు ఎలారా మీరున్నారు అని చెప్పేసి వైసీపీని అండ్ రేపు 2029 ఎన్నికలలో నాకు తెలిసి డిపాజిట్ కూడా లేకుండా ఓడించడానికి జనాలు రెడీ అయిపోతున్నారు. ఒక్క ఇన్సిడెంట్ చాలండి ఇదొక పార్టీ అనటానికి. అలా ఇక్కడ మరలా ప్రూవ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే సిదిరి అప్పలరాజు రాజకీయ జీవితం నాకు తెలిసి ఎండ్ అయిపోయినట్టే. వాళ్ళ కొడుకు పాపం అని అంటే, ఎందుకంటే 18 సంవత్సరాలు పిల్లవాడు కదా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో, నా దృష్టిలో కూడా అంతే. కాకపోతే గుద్ది తప్పించుకొని వెళ్ళిపోయి అండ్ ఒక మనిషి చనిపోతే వేరే వాడిని అక్కడ పెట్టేసి వాడు గుద్దుడని చెప్పేసి అవతల వాళ్ళతో
కేసు లేకుండా ఇంత డీల్ కుదుర్చుకోవడానికి ట్రై చేసి వాళ్ళ అమాయకులు చేసి నానా రకాలుగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేశారు చూసారా, అది మాత్రం దారుణం. ఆ చనిపోయిన దానయ్య కుటుంబం చాలా పేద కుటుంబం. వాళ్ళ దగ్గర సరైన రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, తినడానికి తిండి లేదు. పాపం అప్పుడు కూడా అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని ఇంట్లో మెడిసిన్ తీసుకుని వస్తాడంట. అతను చంపేశారు వీళ్ళు. చంపి మరలా వేరే మనిషిని పంపించి వీళ్ళని అసలు ఏమనాలండి అసలు?